నమస్తే సార్. మేడం నమస్తే. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను మేడం. సో ఇవాళ నేను వెళ్లితే మీద నేను చూసుకోబోతున్నాను అనమాట. భయ్యా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను భయ్యా. ఓహో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కాస్త ఆ ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టుకుంటారా, అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను అనమాట. తప్పకుండా. ఓకే, ఎలా ఉంటుందో ఏంటో సినిమా. ఏదో వచ్చాడేంటి? అలా మాగారు సినిమాకి వచ్చేసానండి. ఇంటి దగ్గర జాగ్రత్త అండి, తలుపులో వేసుకోండి. ఉంటానండి. గురుగారు సినిమా ఎంతవరకు వచ్చిందండి? తెలియదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అండి మీ వాయిస్ ఎక్కడ ఒకసారి చేయి తీయండి సార్. నేను ఒకసారి తీయండి సార్. తీయండి సార్ మీరు. గురుగారు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏంటి సార్? ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను రా. గురుగారు కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఒక నటుడు పక్కన కూర్చుని సినిమా చూస్తున్నాను నేను. ఈ సినిమా మాత్రం డిస్టర్బ్ చేయరు, అన్నం పెడతాను రా. గురుగారు అలాగేనండి. సుజాత వచ్చింది. హాయ్ సార్. నమస్తే సార్. సార్ ఈ సినిమాలో యాక్ట్ చేశారంట. అవునా? ఏం క్యారెక్టర్ చేశారంట? ఏదో వంకాయ క్యారెక్టర్ చేసి ఉంటాడు. అంటే ఈ మొఖానికి అంతకంటే పెద్దది ఇవ్వరు కదా. ఏవండి సార్ కి సినిమా చేశారు కదా, పేమెంట్ ఒక 10,000 ఇచ్చుంటారా? ఈ మొఖానికి అంత ఎందుకు ఇస్తారు? భోజనం పెట్టి 100 రూపాయలు ఇచ్చుంటారు. సినిమా చూడండి ప్లీజ్. మేము చూసిన ఆనందం లేదో మాట్లాడుతున్నాను కానీ గురుగారు. ఏవండి సార్ కి ఇప్పుడు స్క్రీన్ మీద పేరేస్తారంటారా? లాస్ట్ లో అందరూ అయిపోయాక చోటు ఉంటే అయ్యో ఏకపోతే సినిమా చూడదా దానికి ఏమంది అనుకుంటా. అమ్మ సినిమా స్టార్ట్ అయింది. మీరు కనబడినప్పుడల్లా అని ఇదిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను సార్ మిమ్మల్ని. థ్యాంక్స్ రా. అదరగొట్టేస్తాను. ఓకే గురుగారు మంది ఏటి జన్మలో బంధం అండి. ఇలాగే కలుస్తుంటామంటే ఏ జన్మలో మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారా? నేను తీసుకోవటం ఏంట్రా? ఒకవేళ నేను ఇచ్చి ఉండొచ్చు కదా నీకు. ఊరుకోండి, మీది ఇచ్చి రకం కాదండి, తీసుకుని ఎగ్గొట్టి. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? అంటే సినిమాకి వచ్చే ఉంటే సినిమా ఒకటే కాదండి, మన కంఫర్టబుల్ కూడా చూసుకోవాలండి. ఏదో డేడు ఈ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు ఎక్కువ వేసుకోకూడదు అంటే పిల్లలు పుట్టరంట. నీకెలా తెలుసు? అంటే సర్వేలో చెప్పారండి. ఓకే. మీరు కూడా లుంగి కడతారేంటి? నాకేం వద్దు. నిజమేలేండి, మేడం లేరు కదా, ఉంటే లేకపోతే నా పర్సనల్ లైఫ్ నీకు ఎందుకురా? థియేటర్లో దాన్ని కట్టేంట్రా? మీరు బట్టలు ఎక్కడ ఆరేస్తారు? బాల్కనీలో. నేను బాల్కనీలో ఆరేసుకున్నాను. అదే అయ్యో సినిమా చూడలేవా? నా క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతాడు. సారీ గురుగారు, చూసుకోలేదండి. మొదలెట్టేద్దామా? అప్పుడేనా? అమ్మ నేను తట్టుకోలేను, ఇంకా ఇప్పుడే వచ్చాం కదండి. ఆగలేను సుజాత, ఇప్పుడే మొదలెట్టేస్తా. ఏం ఆగలేవురా? అంటే ఆకలేసేస్తుంది గురుగారు, తినకపోతే ఉండలేను. ఏదో తిన మరి. థ్యాంక్స్ అండి. క్యారేజ్ చూసారా సైజు? థియేటర్లో క్యారేజ్ ఏంట్రా? మీకంటే మేడం లేరు కాబట్టి ఊరి మీద కొనుక్కుని తింటా. నా మాట ఎందుకు? ఏదో తింటాగలేడు. వీక్నెస్ మీద కొడుతు. సాంబార్ అన్నం అన్ని బాగా చేసావు కదా? బానే చేశాను గురుగారు. ఇందులో ఉప్పు సరిపోయింది లేదు చూడండి. ఎన్నిసార్లు చెప్పాను ఉప్పు కారం నాకు ఎక్కువ ఉండాలని. ఇప్పుడు ఉప్పు కారం ఎక్కువైతే ఏమైంది? అంటే మీ బాడీకి అక్కర్లేదండి, మా బాడీకి ఉప్పు కారాలు ఉండాలండి. ఏంట్రా నువ్వు నాన్నకి తెడ్డాలకు వాసన? ఏమండి పాన్ ఏం చేసేవరా? బూతులు తిడతావేంట్రా? ఏమండి ఈయన ఎవరో గుర్కలు పెడుతున్నాడు.
నిద్రపోతున్నాను ఎందుకు వచ్చారు సినిమా కొడతారేంటండి చెయ్యక ఒక్క సీన్ చేసాడు అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది చూడాలి కదా నువ్వు వచ్చింది తక్కువలేదండి వాడు ఒక నటుడు దానికి రికమెండేషన్ అలవా అడిగారా నా పరువు తీయను కాకపోతే పాలు తెచ్చావా పాలు తెచ్చాను టీగొండా తెచ్చానండి అన్నం తెచ్చావా తెచ్చాను బాగా దంచు చూడు సెంటిమెంట్ సీన్ జరుగుతుంది అక్కడ నువ్వు ఇక్కడ తప్ప కూర్చో సుక్కేస్తారండి నాకేమొద్దు ఉత్తిని కాదులేండి డబ్బులకే నాకొద్దు డబ్బులు ఉంటే కదా తాగడానికి చిల్లరే అయ్యా బ్యాలెన్స్ లేదండి పని చేయండి చిల్లర కోసం బ్యాలెన్స్ నాకేమొద్దు తీసుకుంది ఎంగిల్ టీ మేము తాగమండి అంటే నేను తాగాల తాగాల ఆమ్లెట్ తింటావా థియేటర్ ఆమ్లెట్ ఏంటిరా థియేటర్ లో స్టవ్ ఏంట్రా మీరు కూడా ఇంద్రియాలు ఎన్నో మొక్క గురిగారు కొడుతున్నావు ఏదో ఉందండి అక్కడ ఎక్కడ అంటే బాగుంటే తిందిరిగానండి అయిపోద్ది సినిమా వెళ్ళిపోతుందిరా పర్లేదండి వాసన కడుక్కుని వచ్చేస్తాను బాబు ఏమండి ఆమ్లెట్ రెడీ అయిందా ఇందులో ఇప్పుడు పెప్పర్ వేసుకుంటే ఉంటది నా క్యాటర్ గాని అయిపోయిందంటావా పెప్పర్ ఎక్కడ ఉంది ఇందులో ఆమ్లెట్ ఏది ఏమండి ఇప్పుడు నాకు ఆమ్లెట్ కావాలి ఎక్కడ పడితే అక్కడ పీక్కుని తినే వాళ్ళ కనిపిస్తున్నాం ఇంకో గుడ్లు ఉన్నాయి రెండు అరే సినిమా అయిపోయిందండి నేనేది ఏమండి సినిమా అయిపోయింది సార్ ఇంకా రాలేదేంటి అంటే ఎట్టుకి ముఖం చూసి ఇరాకేసి తీసి ఉంటాడు అంటే మీకు సిగ్గు లజ్జా ఉందా ఏంటంటే అలా మాట్లాడతారు కడుపుకి అన్నం తిన్నారా గడ్డి తింటున్నారా వీడు ఏదో ఒక సీన్ చేశాడంట అది వస్తుందో రాదో అసలు ఉందో లేదో తెలీదు ఫోన్లు ఆపుకున్నారు బాత్రూమ్ కి వెళ్ళలేదు ఇంటర్వ్యూలకి ఏం కొనుక్కోలేదు చిచ్చే ఇలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలండి మీరు ఆళ్ళ రెచ్చగొడతామేంట్రా ఏరా భయ్యా ఆయన చెప్పింది నిజమే కదా కాదు భయ్యా ఒక్కసారి క్యారెక్టర్ అన్నాడు తంతం పదండ్రా ఏయ్ ఓయ్ రమ్మంటున్నాను ఎందుకు అంటున్నాను నేనే వస్తున్నాను నేనే వెళ్ళిపోతాను సినిమా చూడడం లేదు వాళ్ళతో కొట్టించావు థియేటర్ మొత్తం వంటలు పెట్టావు ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు నువ్వు ఏమండి ఆ గిన్నెలు తీసుకున్నా Extra